ఓకే, థ్యాంక్ యూ సో మచ్ భానుప్రకాష్ గారు, చాలా థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హాయ్ వెంకటరెడ్డి గారు, హాయ్ భానుప్రకాష్ గారు. అందుకే మీరు న్యాచురల్ బ్యూటీ. ఓ, అలా అనకండి భానుప్రకాష్ గారు. అసలు నేను ఎప్పుడు న్యాచురల్గానే ఉంటాను. అసలు పెళ్ళి కాకముందు కూడా న్యాచురల్గానే ఉన్నాను తెలుసా. నిజం చెప్తాను. నేను అసలు ఈ న్యాచురల్ చూసే వాళ్ళ డాడీ ఇష్టపడారు. అసలు లవ్ మ్యారేజ్ మాదైతే. అసలు నమ్మరా మీరు అసలు. నిజంగానే. వెంకటరెడ్డి గారు హాయ్ హాయ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటరెడ్డి గారు, సూపర్. అవునండి భానుప్రకాష్ గారు, నేనైతే రాంగ్ చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు. నిజంగా నేను బ్యూటీ పార్లర్కి వెళ్తే ఓన్లీ ఒక ఐబ్రోస్ తప్ప ఇంకేటికి వెళ్ళనండి. చాలామంది అడిగారు, నువ్వు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసావు కదా. సారీ, వాయిస్ వినిపిస్తుందా? నువ్వు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసావు కదా, అండ్ లైవ్స్ చేయాలి, అండ్ వీడియోస్ చేయాలి, నీకు మేకప్ వేస్తాము, అండ్ ఏంటది ఏదో అన్నారు, అంటే ఫేస్ క్లీన్ చేస్తారు కదా, అలా అనేసి అన్నారు. నాకు వద్దని చెప్పాను నేను చాలామందికి. నేను ఈరోజు కూడా వెళ్ళాను అసలు బ్యూటీ పార్లర్కి. నాకు వద్దు, నాకు ఇలానే బాగుంటుంది, నేను ఇలానే బాగుంటాను, అండ్ నన్ను ఎవరు చూసి మెచ్చుకోవాల్సిన అవసరం లేదని ఖచ్చితంగా కరాఖండిగా చెప్పేసాను అనమాట.